పచ్చి రొయ్యలు బెండకాయ పులుసు వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే టేస్ట్ అయితే అది చేసుకునే ప్రాసెస్ కూడా చాలా సింపుల్ గానే ఉంటది. పక్కా మీరు ట్రై చేసి నాకైతే ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. అలాంటి నాన్ వెజ్ పిచ్చాలకు వెజ్ తినాలంటే ఎంత కష్టమో, కానీ ఇలా నాన్ వెజ్ రెండు మిక్స్ చేసుకుని కర్రీ చేసుకున్నప్పుడు ఎంత బాగుంటుందో. ఇంకా వెజ్ నాన్ వెజ్ రెండు తిన్నట్టే అయిపోతుంది కదా. ఇంకా కర్రీ ప్రాసెస్ అయితే చూసేద్దాం. ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకుని రొయ్యలు వేసుకుని కొంచెం ఉప్పు పసుపు వేసుకుని రొయ్యల్లో నీళ్ళంతా బయటకు వచ్చేంత వరకు ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకుంటా ఉండగానే నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా తీసుకుని నీళ్ళలో నానబెట్టుకుని పక్కన పెట్టుకోండి. మీకు ఎంత క్వాంటిటీ కర్రీ కావాలో దానికి తగ్గట్టు అయితే బెండకాయలు ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యల్లో బెండకాయ ముక్కలు కూడా వేసుకుని మూత పెట్టుకుని సిమ్ములో పెట్టుకుంటూ మధ్య మధ్యలో తిప్పుకుంటూ మంచిగా బెండకాయలు మొత్తం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని మన టేస్ట్కి సరిపడా ఉప్పు కారము ఉప్పు వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోండి. మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండులో మొత్తం గుజ్జు అంతా తీసుకుని ఆ గుజ్జు కూడా పోసుకుని మనకి ఎంత క్వాంటిటీ పులుసు కావాలో దానికి తగ్గట్టు వాటర్ అయితే పోసుకొని, మాకైతే కొంచెమే క్వాంటిటీ కొంచెం థిక్గా ఉంటేనే బాగుంటుందని చెప్పి కొంచెమే ఒక హాఫ్ గ్లాస్ అయితే వాటర్ పోసాము. ఇంకా వాటర్ పోసుకున్న తర్వాత ఇంకొకసారి మంచిగా కలిపేసేసుకుని మూత పెట్టుకుని మంచిగా సిమ్లోనే మంచిగా పులుసు అంతా చిక్కబడేంత వరకు మంచిగా ఉడికించేసుకోవడమే. లాస్ట్ లో కొంచెం గరం మసాలా కొత్తిమీర వేసుకున్నాం అనుకోండి, టేస్ట్ అయితే అదిరిపోద్ది. పక్కా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.